గుడ్డు 20 రూపాయలు. హాయ్ అండి. పొద్దున్నే లేచి కోళ్ళని ఎలా పెంచుతాను, ఎలాగ మేపుతాను చూద్దాం ఈరోజు. తెల్లారింది ఈరోజు. ఇప్పుడు కోళ్ళని వదిలిపెట్టాలి. ఇదిగోండి మా కోళ్ళు. పొద్దున్నే లేచి ఇలా వదులుతాను అన్నమాట. ఇదిగోండి ఇవి మా కోళ్ళు బయటకు వెళ్ళిపోతున్నాయి. ఇదిగోండి మొత్తం అన్నీ బయటకు వెళ్ళిపోయాయి. ఇదైతే ఇంట్లోనే ఉంటుందండి. దీన్ని కట్టేసి మేపుతాను. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ముగ్గు పెట్టినా వేస్ట్ అండి, కానీ పెట్టాలి కాబట్టి పెట్టాను. ఇది కాసేపే ఉంటుంది, తర్వాత వర్షం వచ్చిందంటే మొత్తం ముగ్గు అంతా పోతుంది. ముగ్గు పెట్టేసుకున్న తర్వాత తోటకి వెళ్ళి పనులు చేసుకుంటాను. ఇదిగోండి అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు పల్లెటూరులో మాకు కోళ్ళు అనేవి ఉంటాయి కదా. ఇప్పుడు ఇంట్లో ఉండి ఆడవాళ్ళు ఏం చేయడం ఏంటి అని ఆలోచించుకుంటూ ఉంటారు కాబట్టి మాకైతే ఇలాగ కోళ్ళు మేపుకుంటామండి. ఇదిగోండి గుడ్డు పెట్టింది కదా కోడి, గుడ్లు అమ్ముకుంటాం అప్పుడప్పుడు. గుడ్డు వచ్చి 20 రూపాయలండి. నాటుగుడ్డు అనమాట ఇది. ఇంకోండి తర్వాత ఇది మధ్యాహ్నం టైం అండి. ఇది ఇలాగా రైస్ వండేసి దీంట్లో తౌడేసి కలిపి కోళ్ళకి వేసుకుంటాను నేను. ఇవన్నీ మొత్తం కోళ్ళన్నీ వచ్చేసాయి. ఇప్పుడు తక్కువ ఉన్నాయి, ఇదివరకు అయితే ఎక్కువ ఉన్నాయి. అమ్మేసామండి మొత్తం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనమాట ఇది. వీటిని కూడా అమ్ముకుంటాను ఇప్పుడు నేను. ఇవన్నీ లోపల పెట్టాను కొన్ని కోళ్ళకి. ఇలాగా తౌడన్నం పెట్టుకుని ఇలా మేపుకుంటాను అన్నమాట నేను ఇంట్లోనే. ఈ సంక్రాంతి వచ్చేసరికి ఈ పుంజుల్ని అమ్ముకుంటానండి నేను సంక్రాంతికి. ఇదిగోండి ఇప్పుడైతే సాయంత్రం అయిపోయింది కాబట్టి గూటుకు వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇలా వేసేసుకుంటాము, వాటికి తెలిసిపోద్ది ఇలా రావడం. ఇప్పుడు గూట్లకి వచ్చిన తర్వాత లోపల కప్పెట్టేసుకోవడమే. ఇదిగోండి ఓకే అండి, మీకైతే అర్థమైందా? ఇదేనండి నా ఆదాయం. అప్పుడప్పుడు ఇలాగ ఇంట్లో ఉంటూ నేను కోళ్ళు మేపుకుంటాను ఇలాగా. ఈ డబ్బులు అయితే నేను దాచుకుంటానండి. ఓకే అండి, వీడియో కానీ నచ్చితే ఒక లైక్ మాత్రం చేయండి. ఓకేనండి. ఇదిగోండి మొత్తం వచ్చేసాయి, లోపల ఉన్నాయి. సాయంత్రం అయిపోయింది. ఓకే అండి. ఇదిగోండి కోళ్ళు అయితే పడుకున్నాయి, నైట్ అయిపోయింది. ఓకేనండి, వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.